హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన 'మారిపోసా' అనే ఇండోనేషియన్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్‌ప్లనేషన్‌ని చూడబోతున్నాము. మారిపోసా అంటే మీనింగ్ బటర్‌ఫ్లై అంట. ఇంకా ఈ మూవీ కూడా చాలా బాగుంది. అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ పేరు ఆశ. ఆశ తన పాత స్కూల్ నుంచి ఈ కొత్త స్కూల్‌కి మారి 4 నెలలు అవుతుందంట. ఈ కొత్త స్కూల్‌కి కూడా మారడానికి ముఖ్య కారణం తను సైన్స్ ఎగ్జిబిషన్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది. ఇది నేషనల్ వైడ్ జరుగుతున్న కాంపిటీషన్ అంట. సో ఈ స్కూల్ ద్వారా కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేద్దామని ఈ మంచి స్కూల్లో జాయిన్ అయి ఉంటుంది. ఆశ బాగా చదువుకుందామని ఈ స్కూల్కి వచ్చి ఉంటుంది. కానీ తన బ్రెయిన్కి అయితే మనసు అడ్డొచ్చేస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఓ రోజు తను లైబ్రరీకి వచ్చినప్పుడు అక్కడ ఒక అబ్బాయిని చూసి అయితే ఫ్లాట్ అయిపోతుంది ఆన్ ద స్పాట్. ఈ స్మార్ట్ ఇంకా కోల్డ్ అబ్బాయి పేరు ఇక్బాల్. స్కూల్లో ఉన్న అమ్మాయిలంతా కూడా ఇక్బాల్ కోసం పడి చచ్చిపోతారంట. కానీ వీడు మాత్రం అసలు ఏ అమ్మాయి వైపు కూడా చూడంట. బికాస్ ఇక్బాల్ చదువుకోవడానికి మాత్రమే స్కూల్కి వస్తున్నాడు. చదువుకొని మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడంట. ఆశ ఇక్బాల్ని చూసి చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏర్పడిపోతుందంట. అందుకోసమే ఇంకా అతని చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. ఆశ యొక్క బెస్ట్ ఫ్రెండ్ పేరు అమాండా. ఆశకి మళ్ళీ రిపీట్ చేసి చెప్తుంది, వాడి చుట్టూ తిరిగినా నీ టైం వేస్ట్ తప్ప వాడు నిన్ను మాత్రం ఎందుకు కూడా పట్టించుకోడు. అతనికి ఉన్న కోల్డ్ ఇంకా ఆరోగెంట్ నేచర్ గురించి ఈ స్కూల్లో ఉన్న అందరికీ తెలుసు, కొత్తగా వచ్చిన నీకు తప్ప. సో నీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తున్నాను, అతని చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని అడ్వైస్ చేస్తుంది. లంచ్ బ్రేక్లో ఇక్బాల్ కూడా అక్కడే తినడానికి రావడం చూసిన ఆశ అయితే డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి అతని ఫోన్ నెంబర్ అడిగేస్తే అతను షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఆశకి అర్థమవుతుంది తను ఇక్కడ కొత్త కాబట్టి ఫస్ట్ ఫార్మల్గా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని. అందుకోసమే నేమ్, ప్లేస్, యానిమల్ థింగ్ అన్ని విషయాలు కూడా చెప్పేసిన తర్వాత మర్చిపోయిన చెప్పడం, నేను సింగిల్ కూడా, అందుకోసమే నీ నెంబర్ అడుగుతున్నాను అని అంటే, ఈ బయోడేటా అంతా నాకు ఎందుకు చెప్తున్నావు, అయినా నా నెంబర్ నీకు ఎందుకు ఇవ్వాలి అని అడిగినప్పుడు, ఎందుకంటే నేను ఇష్టపడుతున్నాను కాబట్టి ఐ లైక్ యూ అని డైరెక్ట్గా చెప్పేస్తుంది కూడా. ఇక్బాల్ షాక్ అయ్యేలా చూసినప్పుడు ఆశ ఇంత డైరెక్ట్గా చెప్పకూడదు అనుకుంటా. సరే అయితే నేను ఓపెన్ అయిపోతాను, ఎలాగో రివీల్ చేస్తాను కాబట్టి. ఫస్ట్ డే నేను లైబ్రరీలో చూసినప్పుడే నేను పడిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 నెలలు అవుతుంది కంటిన్యూస్గా నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నా సరే ఒక్కసారి కూడా నువ్వు నన్ను పట్టించుకునేదే లేదు. అందుకే ఇంకా నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. థింగ్స్ అన్నిటిని స్పీడప్ చేసి మన రిలేషన్షిప్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం అనుకొని నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు నెంబర్ అడుగుతున్నానని అంత ఓపెన్గా అయితే చెప్పేస్తుంది. ఇదా విషయం అని అతనైతే అతని నెంబర్ని ఇస్తాడు. సరే రాత్రి నేను నీకు మెసేజ్ చేస్తానని అంటే, మెసేజ్ దేనికి పాప, డైరెక్ట్గా కాలే చేసేయచ్చు కదా అని అక్కడి నుంచి అయితే అతను వెళ్ళిపోతాడు. ఎంతోసేపు అవ్వద్దు, తను వాష్రూమ్లోకి వెళ్ళంగానే ఒక కాల్ కలిపేస్తుంది. తీరా వీళ్ళిద్దరు కూడా ఫ్రూట్స్ అవుతారు. ఎందుకంటే ఇక్బాల్ అతని ఫోన్ నెంబర్ ఇవ్వలేదంట, ఏదో ర్యాండమ్ మసాజ్ పార్లర్ ఫోన్ నెంబర్ని వీళ్ళిద్దరికి ఇచ్చి వీళ్ళనే ఎర్రిపప్ప చేసి ఉంటాడు. వీళ్ళ స్కూల్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ని ఆ సైన్స్ ఒలింపియాడ్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసమే టీచర్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఒక టెస్ట్ని అయితే మొదలు పెడతాడు. ఆశ అయితే ఎగ్జామ్ రాయకుండా మన ఇక్బాల్ని వెనక్కి తిరిగి మరీ చూసేస్తుంది. ఏకంగా పాపం ఫస్ట్ బెంచ్లో కూర్చొని మరి. సార్ ఆశ దగ్గరికి వచ్చి, పాప ఎగ్జామ్ రాయాలని లేదా ఏంటి, వెనకాల ఏముంది ఏంటి అంత అందంగా అని అంటే, ఏం లేదులేండి సార్, నా ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను, ఇదిగోండి నా పేపర్ అని చాలా కాన్ఫిడెంట్గా అయితే తన పేపర్ని ఇచ్చేస్తుంది. క్లాస్లో ఉన్న అందరికన్నా కూడా చాలా ఫాస్ట్గా ఇంకా చాలా స్పీడ్గా తన ఎగ్జామ్ని కంప్లీట్ చేస్తుందంట. సరే ఆశ, ఎగ్జామ్ ఎలాగో అయిపోయింది అంటున్నావు కాబట్టి ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు, బయటికి వెళ్ళి ఆ అందమైన సీనరీని చూస్తూ ఎంజాయ్ చేయాలి అంటే, లేదు సార్ నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి నా పేపర్ కరెక్ట్ చేసుకోండి అని చెప్పి తనైతే వెనక్కి తిరిగి మన ఇక్బాల్ని చూస్తూ, అందమైన సీనరీ బయట ఏముంది, ఇక్కడే నా కళ్ళ ముందు ఇంత అందమైన అబ్బాయి కూర్చుంటే నేను బయటకి ఎందుకు వెళ్తానని తన మనసులో అనుకుంటుంది. ఇక్బాల్ ఆశ వైపు ఒక లుక్ ఇచ్చి అయితే తన ఎగ్జామ్ని కంటిన్యూ చేసుకుంటాడు. కాసేపటికి ఎగ్జామ్ టైం అయిపోతుంది. సార్ కూడా పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇమీడియట్గా ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాడంట. అందరి ఆన్సర్ షీట్స్ అన్నిటిని కూడా వెరిఫై చేసిన తర్వాత టాప్ 3 స్కోర్స్ని అనౌన్స్ చేస్తాడు. మ్యాథ్స్ టాపర్ జూనా అనే ఒక అబ్బాయికి వచ్చిందంట. కెమిస్ట్రీలో అందరికన్నా హైయెస్ట్ స్కోర్ చేసింది మన ఆశ అంట. షాకింగ్ కదా, అందరికన్నా ఫాస్ట్గా పేపర్ ఇచ్చేసి తిక్కులు చూసినా సరే పాపకి కెమిస్ట్రీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఇంకా ఫిజిక్స్లో హైయెస్ట్ ఏమో ఇక్బాల్కి వచ్చిందంట. సో వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసి వీళ్ళ ముగ్గురిని ఒక టీమ్గా ఫామ్ చేసి వీళ్ళకి ఎనఫ్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ అంతా చేయించి వీళ్ళనైతే ఆ సైన్స్ ఒలింపియాడ్కి పంపిద్దామన్న ప్లాన్లో వీళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ అంతా కూడా ఉంటుంది. ఇక్బాల్ కూడా సెలెక్ట్ అయినందుకు ఆశ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమె ఫోన్ ఈసారి అతని చేతిలోనే పెట్టేసి నెంబర్ ఇస్తావా లేదా అన్నట్టు చాలా గట్టిగానే అడుగుతుంది. ఆల్రెడీ నిన్నే ఇచ్చాను కదా, ఎన్నిసార్లు అడుగుతున్నావు అమ్మాయి అని అంటే, నువ్వు నిన్న ఇచ్చింది ఏం నెంబరో నీకు తెలియదా ఏంటి, మసాజ్ పార్లర్ నెంబర్ ఎవడ
నెంబర్ అడిగాడు, నీ నెంబర్ అడుగుతున్నాను, ప్లీజ్ ఇవ్వచ్చు కదా అని అంటే ఏకంగా ఈసారి ఇక్బాల్ అయితే ఆ ఫోన్ని తీసుకెళ్ళి జూనా చేతిలో పెట్టి, ఇదిగోరా నీ నెంబరే అడుగుతున్నట్టుంది, నెంబర్ అంటే ఇచ్చేయని ఆశ వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బస్లో ఇక్బాల్ పక్కన ప్లేస్ ఉండడంతో ఆశ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని పక్కన కూర్చుందాం అనుకుంటుంది, కానీ అతనైతే ఆ ఛాన్స్ ఇవ్వడు. అక్కడే ఉన్న జూనా మన ఆశని చాలా ప్రేమగా పిలుస్తాడు. చిప్స్ ఇంకా చాక్లెట్స్ అన్నీ కూడా ఇచ్చినా సరే, ఇవన్నీ తింటే నాకు ఎలర్జీ వచ్చేస్తుంది, నేను ఇక్కడ కూర్చోలేనులే, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతానని ఆశ అయితే ఏదో ఒక సాకు చెప్పి జూనా పక్కన కూర్చోకుండా అమాండా దగ్గరికి వచ్చేస్తుంది. సరే, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాడి చుట్టూ తిరగడం ఇంకా టైం వేస్ట్ చేయడం ఈ రెండింటికి మధ్యన తేడా ఏం లేదు, ఇంకా నువ్వు అనవసరంగా నీ టైంని వృధా చేసుకోవద్దు అని అంటే ఆశ వినిపించుకోకుండా ఏకంగా ఇక్బాల్తో ఫ్యామిలీ కూడా స్టార్ట్ చేసేసినట్టు కలలు కనిస్తూ ఉంటుంది పట్టపగలే. ఇక్బాల్ వాళ్ళ నాన్న ఇక్బాల్ యొక్క టెస్ట్ స్కోర్స్ని చూసి సాటిస్ఫైడ్గా లేడంట. ఎందుకంటే ఇక్బాల్కి కేవలం ఫిజిక్స్లో మాత్రమే హై స్కోర్ కాదు, అన్ని సబ్జెక్ట్స్లో హై స్కోర్ రావాలని వాళ్ళ నాన్న కోరుకుంటున్నాడు. కానీ ఇక్బాల్ ప్రతిసారి వాళ్ళ నాన్నని డిసప్పాయింట్ చేస్తూ ఉన్నాడంట. ఇంకో పక్క ఆశ ఇంట్లో వాళ్ళ మమ్మీతో నివసిస్తుంది. వాళ్ళ నాన్న సౌత్ కొరియాలో జాబ్ చేస్తాడంట. అందుకే ఇక్కడ వాళ్ళ మమ్మీ ఏకంగా సౌత్ కొరియన్ ట్రెడిషన్ని ఇంకా కొరియన్ భాషని నేర్చేసుకొని ఏదో ఒక రోజు వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి అతని ముందు కొరియన్ మాట్లాడి అతన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుంది. అంతటితో ఆగకుండా వాళ్ళ మమ్మీ యొక్క ఫేవరెట్ కేపాప్ బ్యాండ్ అయిన బీటీఎస్ గురించి మాట్లాడుతూ వాళ్ళ పాటలు పాడేస్తూ ఆమె ఫేవరెట్ మెంబర్ అయిన వి గురించి కూడా కొన్ని కబుర్లు చెప్తూ ఉన్న టైంలో అయితే ఆశ అప్సెట్ అయిందన్న విషయాన్ని వాళ్ళ మమ్మీ నోటీస్ చేసి, ఇవాళ కూడా వాడి నెంబర్ దొరకలేదా పాప అని అంటుంది. లేదమ్మా, ఎంత ట్రై చేస్తున్నా అసలు నెంబర్ ఇవ్వట్లేదు అని అంటే, ఏం కాదులే, ఏదో ఒక రోజు వాడే తగ్గి నీకు నెంబర్ ఇస్తాడు, నువ్వు మాత్రం అస్సలు గివప్ చేయకు అని వాళ్ళ మమ్మీ అయితే ఆశని ఫుల్గా ఎంకరేజ్ చేస్తుంది. ఇక్బాల్కి గ్లెన్ ఇంకా రియాన్ అని ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరికి తెలుస్తుంది ఇక్బాల్కి ఎవరో ప్రపోజ్ చేశారని. అందుకే వచ్చి ఆట పట్టిస్తూ ఉంటే, లేదు నాకు అమ్మాయి పైన ఇంట్రెస్ట్ ఏమీ లేదు, నేను జస్ట్ చదువుకోవాలని మాత్రమే అనుకుంటా అని క్లారిటీ అయితే ఇస్తాడు. అసెంబ్లీ లైన్లో చూస్తే అమాండా ఇంకా రియాన్ వీళ్ళిద్దరూ కూడా ఎందుకో ఒకరి వైపు ఒకరు చూసి తెగ మురిసిపోతూ ఉంటున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. అప్పుడే తెలుస్తుంది వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు అని. కానీ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు చెప్పుకోవడానికి భయపడుతున్నారు. అసెంబ్లీలో ఆశకి ఇక్బాల్ ఎక్కడ కనిపించట్లేదు. అందుకే ఆపకుండా అతని కోసం వెతికేస్తూ ఉంటే అక్కడే నుంచున్న గ్యాలెన్కి అర్థమవుతుంది ఆశ ఇక్బాల్నే వెతుకుతూ ఉందని. అందుకోసమే అతను చెప్తాడు ఇక్బాల్కి ఒంట్లో బాగాలేదనుకుంటా సిక్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు డాక్టర్ కోసమని. నాకు ఇక్బాల్ నెంబర్ డైరెక్ట్గా ఇవ్వకపోతే ఏంటి, వీళ్ళిద్దరూ ఇక్బాల్ బెస్ట్ ఫ్రెండ్సే కదా, వీళ్ళని అడిగితే ఎందుకు ఇవ్వకుండా ఉంటారని ఆశ దీన్నే ఛాన్స్గా తీసుకొని వాళ్ళిద్దరిని ఇక్బాల్ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది. వాళ్ళేమో ఎర్రి పప్పల్లాగా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. ఆశ వెంటనే ఇక్బాల్కి కాల్ కలిపేసి హలో హలో నువ్వెక్కడున్నావు అని ఒకే మాటని రెండు సార్లు రిపీట్ చేసి ఇక్బాల్ని ఏం మాట్లాడినివ్వకుండా ఆశ కూడా ఆమె ఐడెంటిటీని ఫుల్గా రివీల్ చేయకుండా నడుచుకుంటూ సిక్ రూమ్ వరకు అయితే వచ్చేస్తుంది. నువ్వేనా నాకు కాల్ చేసింది, వెయిట్, అయినా నా నెంబర్ నీకెలా దొరికింది అని అడిగితే, నువ్వు చెప్పట్లేదు కాబట్టి కొంచెం నా బుర్రని ఉపయోగించాను, నీ ఇద్దరి ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పేశారని అంటుంది. నా ఫ్రెండ్స్ ఉన్నారే, వాళ్ళకి అసలు కొంచెం కూడా బుర్ర వాడడం తెలియదని మనసులో అయితే అనుకుంటాడు. అయినా నా నెంబర్తో ఏం చేస్తావేంటి అని అంటే ఆశ డేటింగ్ అని అంటుంది. సర్లే నువ్వు ఇక్కడ ఉంటే నేను చదువుకోలేను కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని అంటే ఆశ కాసేపన్నా మాట్లాడవా ఏంటి అని వెంటనే వెళ్ళి డోర్ని అయితే లాక్ చేసేస్తుంది. వామ్మో ఈ పిల్ల ఏంటి ఇంత ఇరిటేటింగ్గా ఉందని వాడైతే అక్కడే కూర్చొని చదువుకుందాం అనుకుంటాడు. అక్కడికి కూడా ఆశ వచ్చేస్తుంది. ఆశ ఆపకుండా మనిద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటా మనిద్దరం డేట్ చేయడం మొదలు పెట్టాలని ఆపకుండా లొడ వాగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి నోరు నొప్పెట్టదా ఏంటి, నీకు ఇలా వాగుతూనే ఉంటావు, నాకు చెవులు నొప్పెట్టినాయి, కాసేపు నీ నోరు మూసుకోవని అంటే వాళ్ళిద్దరి మధ్యన కూడా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఒక పాయింట్లో కొట్టేసుకోబోతారు కూడా. అదే టైంకి టీచర్ అయితే వచ్చేసి అసలు అసెంబ్లీ జరుగుతున్న టైంలో మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, దట్టు రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని మరి లోపల ఏదో జరుగుతుంది, ఏం చేస్తున్నారు నిజం చెప్పండి అబద్ధం చెప్పకూడదని అనేలోపు ఇంత అడగాల ఏంటి సార్, మేమిద్దరం ఇక్కడ కూర్చొని డేటింగ్ చేసుకుంటూ ఉన్నామని హానెస్ట్గా ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది. టీచర్కి ఇదెక్కడ అమ్మాయిరా బాబు అని అనిపించి వెంటనే వీళ్ళిద్దరికి పనిష్మెంట్ అయితే ఇస్తాడు. స్కూల్ స్విమ్మింగ్ పూల్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయమని. ఆశ కొంచెం బ్యాడ్గా అయితే ఫీల్ అవుతుంది ఇక్బాల్తో ఇలాంటి పనులన్నీ చేస్తున్నందుకు. అతనికి అసలే అలవాట్లేదు, అంతకుమించి అతనికి ఇప్పుడు ఒంట్లో కూడా బాగాలేదు కాబట్టి తను చాలా అప్సెట్ అయిపోయి నువ్వైతే పైకి వెళ్ళిపో, నేను ఈ పని మొత్తాన్ని కూడా ఒంటరిగానే చేసేస్తానని అంటుంది. లేదు నేను కూడా చేస్తానంటే నేనే చేస్తానని వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఫైట్ స్టార్ట్ అయ్యేసరికి ఇద్దరు కూడా మాప్ని పట్టుకొని అటు ఇటు వేలాడుతూ ఉంటారు. ఒక పాయింట్లో అయితే ఆశ చేయి జారిపోతుంది, అందుకే తను వెళ్ళి నీళ్ళ లోపల పడిపోతుంది. ఆశకి అసలే స్విమ్మింగ్ రాదు, తనేమో హెల్ప్ కోసం పిలుస్తూ ఉంటే ఇక్బాల్ చాలు ఇంకా ఓవర్ యాక్టింగ్ చేసింది చాలు, నేను చాలా సినిమాలే చూశాను, హీరోయిన్ ఇలా మునిగిపోతూ ఉన్నట్టు నటిస్తూ ఉంటే హీరో వచ్చి తన్ని కాపాడతాడు, ఇదే సీన్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు కదా, ఇంకా నీ ఓవర్ యాక్షన్ చాలే కానీ పైకి రాని అంటాడు. కానీ ఒక పాయింట్లో ఆశ వాయిస్ మొత్తం కూడా డౌన్ అయిపోతుంది, ఆమె పూర్తిగా నీళ్ళ లోపలికి మునిగిపోతుందని నోటీస్ చేసిన ఇక్బాల్ వెంటనే అయితే నీళ్ళ లోపలికి దూకి ఆశని పైకి తీసుకొచ్చి తన్ని ఇలా
వరకు తీసుకొచ్చే టైంలో ఆశ కళ్ళు తెరిసేసి, చూసావు కదా నా ఓవర్ యాక్టింగ్ ఫలించింది, ముందు ఓవర్ యాక్టింగ్ అన్నా సరే తర్వాత హీరోలాగా నన్ను హీరోయిన్ని కాపాడడానికి బాగానే వచ్చావు కదా అని అంటే, నీకు అసలు ఇది ప్రాంక్, ఇలాంటి ప్రాంక్లు ఎవరైనా చేస్తారా, నేనేం కాపాడాల్సిన అవసరం లేదనుకుంటా అని తను వదిలేసి ఇక్బాల్ ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఒక పాయింట్లో అతను చాలా వీక్ అయిపోవడం వల్ల అతను కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆశకి ఇది ప్రాంక్ అనిపిస్తుంది. ఏంటి నువ్వు ప్రాంక్ అయ్యావు కాబట్టి ఇప్పుడు నన్ను కూడా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నావా, నేను అంత తెలివి తక్కువ దత్తమని కాదు అని అంటుంది. కానీ నిజంగానే వాడు నీళ్ళ లోపలికి మునిగిపోతున్నాడని చూసిన తర్వాత వెంటనే అయితే ఆశ అతన్ని పైకి తెచ్చేస్తుంది. వాడిని పైకి తెచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. కొంచెం పైకి చూస్తే అక్కడ సైన్ బోర్డ్ కనిపిస్తుంది, ముందు చెస్ట్ మీద ప్రెస్ చేయమని, ఆ తర్వాత డైరెక్ట్ మౌత్ టు మౌత్ సిపిఆర్ ఇవ్వమని. చూసేసరికి ఇంకేముంది ఆ 2 పనులని కూడా చేసేస్తుంది. వాడికి మెలకు వచ్చేసరికి వాడు థ్యాంక్స్ కూడా చెప్పకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. డాక్టర్ చెకప్ చేసిన తర్వాత ఇక్బాల్కి కడుపులో నొప్పి అని చెప్తాడు. వాళ్ళ నాన్న ఇక్బాల్కి కడుపు నొప్పి వస్తే ఓ పక్కన ఈ ఫోన్ వల్ల ఈ కడుపు నొప్పి అంతా వస్తుంది, దీన్ని పక్కన పెట్టి పుస్తకాలు చదివితే కడుపు నొప్పి ఎందుకు వస్తుందో నేనే చూస్తాను, టైంకి తినమంటే తినవని ఇక్బాల్ని బాగా తిట్టి ఫోన్ని తీసుకొని అయితే అతన్ని ఆ హాస్పిటల్లోనే ఒక రోజు వదిలేసి కొన్ని పుస్తకాల్ని ఇచ్చి అయితే బయలుదేరతాడు. ఇంకో పక్క మన పాపకి ఇక్బాల్ ఫోన్ నెంబర్ దొరికింది కాబట్టి, హలో ఇక్బాల్ ఎలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదు కదా, నాకు కూడా ఫీవర్ వచ్చింది, అయినా ఏం కాదులే, నీకు నాకు ఇద్దరికి తగ్గిపోవాలని కోరుకుంటున్నానని అంటే, ఎవరమ్మా నువ్వు అని అంటే, ఏంటి ఇక్బాల్ వాయిస్ మొత్తం మారిపోయిందా, సరే సరే సారీ, నిన్ను స్విమ్మింగ్ పూల్లోకి అలా తోసేసి ఉండకూడదు, చూడు అసలు నీ వాయిస్ మొత్తం మారిపోయింది అని అంటుంది. ఏంటి గోల్, అసలు నువ్వు ఎవరు, ఇక్బాల్ గర్ల్ ఫ్రెండ్ అని అంటే, అవును ఇక్బాల్, నీకు నీళ్ళలోకి పడంగానే మతి మొత్తం పోయింది ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్వి అలా ఇలా మర్చిపోతావని ఆకుండా వాగుతూనే ఉంటుంది. వాళ్ళ నాన్న ఇంకా మన ఆశని తిట్టడం మొదలు పెడతాడు. నీ వల్లే అనుకుంటా మా కొడుకు సరిగ్గా చదువుకోలేకపోతున్నాడు, ఇంకొకసారి నా అబ్బాయికి ఫోన్ చేసి ఇలా డిస్టర్బ్ చేయొద్దని కాల్ అయితే కట్ చేస్తాడు. ఆశ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఓహో అయితే ఇక్బాల్కి నేనంటే ఇష్టమే అనుకుంటా, కానీ వాళ్ళ స్ట్రిక్ట్ నాన్న ఇక్బాల్ని కంట్రోల్లో పెట్టడం వల్లే నేనంటే ఇష్టమని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడేమో అని ఈ సిచ్యువేషన్ని కూడా తన వైపుకి ఫ్లిప్ చేసేసుకొని అలా ఆలోచిస్తుంది ఫుల్ పాజిటివ్గా. స్కూల్లో జూన్ ఆశ కోసం చీజ్ కుకీస్ తీసుకొని వచ్చి, ఇవి 2 వారాల వరకు పాడవు, 2 వీక్స్ కూడా నీకు నన్ను గుర్తు చేస్తూ ఉంటాయని చెప్పి, ప్లీజ్ తీసుకో నా కోసం, మొన్న కూడా ఏం స్నాక్స్ తీసుకోలేదు నేను ఆఫర్ చేసినప్పుడు అని కొంచెం ఎక్కువ బలవంత పెట్టడం వల్ల ఆశ అయితే వాటిని తీసుకుంటుంది. కానీ వాటిని తినే మూడ్ ఇప్పుడు ఆశకి లేకపోవడంతో ఒక ఐడియా అయితే వస్తుంది. వెంటనే లైబ్రరీలో ఉన్న ఇక్బాల్ దగ్గరికి వచ్చి అతనికి ఆ కుకీస్ని ఇచ్చి, ఈ కుకీస్ 2 మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయి, నువ్వు 2 మంత్స్ తింటున్నంతసేపు కూడా నేనే నీకు గుర్తొస్తాను అని అంటుంది. నాకు ఈ కుకీస్ ఏం అక్కర్లేదు కానీ వీటిని తీసుకొని వెళ్ళిపోవా ప్లీజ్ అని అంటే, నాకు తెలుసులే మీ నాన్న వల్లే కదా నువ్వు ఇదంతా చేస్తూ ఉన్నావు, నేనంటే నీకు ఇష్టం కానీ మీ నాన్న యొక్క స్ట్రిక్ట్నెస్ వల్ల మాత్రమే నువ్వు ఇలా కోల్డ్గా బిహేవ్ చేస్తున్నావని అంటే, ఇంక ఈ అమ్మాయి గోల భరించలేక వాడైతే గట్టిగా అరిచేస్తాడు, నీ డెల్యూషన్ నుంచి బయటికి రా, ఎందుకు ఇలా అంతా నీ వైపే ఆలోచించుకుంటావు, నాకు నిజంగా నువ్వంటే ఇష్టం లేదు, నీ పైన ప్రేమ కూడా లేదు కాబట్టి ఈ కుకీస్ నాకేం అక్కర్లేదు, ప్లీజ్ నువ్వు వీటిని తీసుకొని ఇక్కడి నుంచి నా కళ్ళ ముందు నుంచి అయితే బయలుదేరని చాలా గట్టిగా అరుస్తాడు. ఆశ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని, సరే ఇప్పుడు కాకపోతే తర్వాత నువ్వు నా ప్రేమలో పడతావులే అని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాధతో ఆశ బయటికి వస్తే నోటీస్ బోర్డులో నెవర్ గివ్ అప్ అనే సైన్ని చూసి వెంటనే ఫుల్ ఊపుతో అయితే మళ్ళీ ఊగిపోతుంది. అక్కడ రియాన్ అయితే మన ఇక్బాల్ దగ్గరికి వచ్చి, ఎందుకురా పాప మా అమ్మాయి పైన అంత గట్టిగా అరుస్తావు, మరీ ఇంత రూడ్గా బిహేవ్ చేయకూడదు అని అంటే, బాబోయ్ మళ్ళీ వీడు నా క్లాస్ పీకేలా ఉన్నాడని వాడి నోరు ముయించడానికి ఆశ తీసుకొచ్చిన కుకీస్ని అయితే వాడి చేతిలో పెట్టి, ఇవి 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి, తింటున్న ప్రతిసారి కూడా నేను నీకు గుర్తొస్తానని చెప్పి అయితే వాడికైతే ఆ కుకీస్ని ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. లైబ్రరీలో జరిగిన విషయం అయితే అమాండాకి తెలిసి, నేను నీకు ఆల్రెడీ ముందే చెప్పాను అయినా నువ్వు నా మాటలను వినిపించుకోలేదులే, సరే నీ మూడ్ని కొంచెం నయం చేయాలంటే నా దగ్గర ఈ కుకీస్ ఉన్నాయి ఇవి తిను అని అంటే, ఇవి నేను వాడికి ఇచ్చిన కుకీసే నీ దగ్గరికి ఎలా వచ్చినాయి అని అంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. రియాన్కి మన ఇక్బాల్ కుకీస్ ఇచ్చి ఉంటాడు కదా, రియాన్కి అమాండా ఇష్టం కాబట్టి రియాన్ చాలా ప్రేమగా అమాండాకి అయితే ఈ కుకీస్ ఇచ్చి, ఇవి 2 ఇయర్స్ వరకు పాడవకుండా ఉంటాయి, తింటున్నంతసేపు కూడా నీకు నేనే గుర్తొస్తాను అమాండా అని చాలా ప్రేమగా చెప్పైతే అమాండాని వీటిని ఎంజాయ్ చేయమని పంపించేస్తాడు. అమాండా ఇంకా మన ఆశ ఇద్దరు కూడా అవే కుకీస్ని తింటూ ఉన్న టైంలో జూనా దూరం నుంచి, అమ్మ సర్లే ఆశకి నేను ఇచ్చిన కుకీస్ నచ్చినట్టున్నాయి, తింటుంది కదా నాకు అదే చాలు, లేకపోతే ఎప్పుడు నన్ను ఇగ్నోర్ చేస్తూ ఉంటుందని వాడైతే హ్యాపీగా ఫీల్ అయ్యి ఆశని చూసి ఏదో ఒక సిగ్నల్ ఇస్తాడు. ఆశ కూడా సర్లే వాడి కుకీస్ ఎక్కడైతే తింటూ ఉన్నాం, సిగ్నల్ ఇచ్చాడంటే ఏదో ఒక చిన్నగా నవ్వాలనుకుంటా అని వియర్డ్ స్మైల్ అయితే ఇస్తుంది. అమాండా వీళ్ళిద్దరు ఏంటి ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారని అటు ఇటు అటు ఇటు ఇటు అటు చూస్తూ ఉంటుంది. అమాండా ఆశకి ఒక అదిరిపోయే ఐడియా అయితే ఇస్తుంది, నువ్వు ఒక 7 days ఇక్బాల్ని ఇగ్నోర్ చేసి చూడు, వాడు కనుక ఈ 7 days నిన్ను అసలు పట్టించుకోకుండా చాలా నార్మల్గానే ఉన్నాడంటే వాడికి నీ పైన అసలు ఇష్టం లేదని అర్థం. అలా కాకుండా 7 daysలో నీ అటెన్షన్ని వాడు మిస్ అవుతున్నాడని నీకు కొంచెం అనిపించినా సరే ఖచ్చితంగా హీ ఈజ్ లైకింగ్ యూ అని అమాండా ఇచ్చిన ఈ ఐడియా ఆశకి కూడా నచ్చడంతో తర్వాత రోజు నుంచి
ఆశ ఈ ఐడియాని ఈ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. రేవన్ ఇక్బాల్ బైక్ మీద స్కూల్కి అయితే వస్తాడు. ఆశ ఇంకా అమాండా అతన్ని దాటుకుంటూనే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అదేంటి ఈ అమ్మాయి అసలు ఇవాళ ఇంత సైలెంట్ గా ఉంది అని అతను కూడా ఆశ్చర్యపోతాడు. బాస్కెట్ బాల్ ఆడేసిన తర్వాత ఇక్బాల్ కి చాలా వాటర్ అవుతూ ఉండడంతో అక్కడ దగ్గరలో ఎవరి దగ్గర వాటర్ ఉందేమో అని చూస్తాడు. మన ఆశ కావాలనే వాటర్ తాగుతూ అతన్ని దాటుకొని వెళ్తుంది. అతని వైపు ఒక లుక్ కూడా ఇవ్వదు, వాటర్ అంతకు మించి ఆఫర్ కూడా చేయదు. ఇదంతా కూడా ఇక్బాల్ కి కొంచెం వియర్డ్ గా అనిపిస్తుంది. లేటు వాళ్ళిద్దరూ లైబ్రరీలో ఫేస్ టు ఫేస్ అయితే వస్తారు. ఆశాకి అమాండా చెప్పిన మాటలు గుర్తు రావడంతో అతన్ని చూసినా సరే ఏం మాట్లాడకుండా స్ట్రైట్ గా వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి, బాబోయ్ వీడిని ఇగ్నోర్ చేయడం ఇంత కష్టంగా ఉందేంటి, అయినా సరే మిషన్ మిషన్ అనుకొని తనైతే కాన్ఫిడెంట్ గా మళ్ళీ క్లాస్ రూమ్ లోపలికి వెళ్తుంది. డే3 ముగ్గురు టాపర్స్ కూడా సార్ కింద శిక్షణని పొందుతూ ఉంటారు. సార్ అయితే మన ఆశకి ఒక కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ని ఇచ్చి దాన్ని బోర్డ్ పైన సాల్వ్ చేయమని అంటారు. ఆశ దాన్ని అయితే సాల్వ్ చేసేస్తుంది. అబ్బాయిలు మీ ఇద్దరికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆశని అడగండి అని టీచర్ అనగానే వీళ్ళిద్దరు కూడా హ్యాండ్స్ రేస్ చేస్తారు. కానీ ఆశ కావాలని జూనా క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తూ ఇక్బాల్ ని అస్సలు పట్టించుకోదు. వాడి క్వశ్చన్స్ కి ఒక్క సమాధానం కూడా ఇవ్వదు. 5th డే ఇంకా ఇక్బాల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. అతను చాలా వీక్ గా ఫీల్ అవుతున్నాడని ఆశ నోటీస్ చేస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా తన టిఫిన్ బాక్స్ ని అతని చేతిలో పెట్టకుండా మధ్యలో జూనా ఉంటే వాడికైతే ఆ టిఫిన్ బాక్స్ ని ఇచ్చి అటు పక్కకి పాస్ చేయమని అయితే ఇస్తుంది. జూనా దానిపైన ఉన్న నోట్ ని కూడా చదువుతాడు. కొంచెం బాధపడినా సరే ఇంకా చెప్తుంది కాబట్టి ఇవ్వక తప్పదు. ఒక క్వశ్చన్ దగ్గర వీళ్ళ ముగ్గురు ఒపీనియన్ డిఫరెంట్ గా ఉండడంతో ముగ్గురు మధ్యన గొడవ స్టార్ట్ అవుతుంది. టీచర్ వీళ్ళ ముగ్గురిని గొడవని ఆపేసి, ఇలా మీరు కాంపిటీషన్ లో ఫైట్ చేశారంటే ఖచ్చితంగా మన టీం ఓడిపోతుంది, అందరూ ఏదో ఒక డిసిషన్ ఫాస్ట్ గా తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనకి లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి అని కొన్ని టిప్స్ అయితే ఇస్తాడు. ఆశ నోస్ బ్లీడ్ అవుతుంది. ఇక్బాల్ వెంటనే వచ్చి తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. కానీ నాకు నీ హెల్ప్ ఏం అక్కర్లేదని ఒక టిష్యూ పేపర్ తీసుకొని తన నోస్ అయితే క్లీన్ చేసుకుంటుంది. ఆశకి కూడా నోస్ బ్లీడ్ అయింది కాబట్టి జూనా ఆశని ఇంటి వరకు డ్రాప్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఆశకి ఏమీ ఆ జూనాతో వెళ్ళాలని లేదు కాబట్టి క్లాస్ అవ్వగానే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళి ఒక చోట అయితే దాక్కుండిపోతుంది. జూనా కూడా తన వెనకాలే వస్తాడు. ఇంత ఫాస్ట్గా ఎక్కడికి మాయమైపోయింది, సర్లే ఇవాళ కాకపోతే రేపన్నా తను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అనుకుంటూ వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంకి ఇక్బాల్ వెనక నుంచి నడుచుకుంటూ అయితే వస్తాడు. జూనా నిన్ను తీసుకువెళ్తా అన్నాడు కదా, వాడితో వెళ్ళలేదా అని అడిగినప్పుడు ఆశ ఏం మాట్లాడకుండా సైలెంట్గా నుంచొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి సార్ కూడా మెట్లు దిగి వచ్చి, అసలే ఆశకి ఒంట్లో బాగాలేదు కదా, అక్కడ తన నోస్ కూడా బ్లీడ్ అయింది, ఇక్బాల్ నీ దగ్గర ఎలాగో బైక్ కూడా ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళే దారే కదా, ఆశాని కూడా నీ బైక్ మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేసేయని సార్ అయితే అంటాడు. ఓహో దీని ప్లాన్ ఇదా, సార్ చెప్తే నేను కాదంటాను కాబట్టి అందుకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నట్టుందని ఇక్బాల్కి కూడా ఆశా ప్లాన్ అర్థమవుతుంది. సార్ నా దగ్గర ఎక్స్ట్రా హెల్మెట్ లేదు సార్, నేను ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళని అంటే, నా దగ్గర ఉంది కదరా హెల్మెట్, ఇది తీసుకో ఆశ, నువ్వు వాడి బైక్ ఎక్కేళ్ళు వాడాలని అంటాడని సార్ అయితే వీళ్ళిద్దరిని కలిసే వెళ్ళమని బలవంత పెట్టేస్తాడు. సార్ చెప్పాడు కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఇక్బాల్ మాట వినాల్సి వస్తుంది. ఆశ సిగ్గుతో మురిసిపోయి అతనికి అంటుకొని రాసుకొని పూసుకొని మరీ నడుస్తూ ఉంటుంది. ఇంత అంటుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి నడువు అని అంటే, నువ్వు మారిపోసా అంటే బటర్ఫ్లై లాంటి వాడివి, నీ చుట్టూ తిరగడం చాలా ఈజీ కానీ నిన్ను పట్టుకోవడం చాలా కష్టమని కొంచెం ట్విస్టెడ్గా ఏదో మాట్లాడుతుంది. ఏదన్నా సింపుల్గా చెప్పడం నేర్చుకో, ఇంత కాంప్లెక్స్గా ఏదో వాగుతుంటే నాకేం అర్థం కావట్లేదని అంటే, ఇదిగో నా చెయ్యి ఇస్తున్నాను, ఈ చేతిని పట్టుకునే ఛాన్స్ నీ దగ్గర ఉన్న నువ్వు పట్టుకోవట్లేదు, ఛాన్స్ వాడుకోవాలి అబ్బా అని అంటే వాడి బ్యాగ్ని తీసి మన పాప చేతిలో అయితే పెడతాడు. బైక్ స్టార్ట్ చేస్తాడు. సడన్గా వర్షం కూడా పడుతుంది. ఆశకి చలేస్తుందని ఇక్బాల్ నోటీస్ చేస్తాడు. కాబట్టి నీకు అంత చలేస్తే నన్ను పట్టుకో ఏం పర్లేదని అంటాడు. ఆశ ఏం పర్లేదులే మళ్ళీ నువ్వే నన్ను తిడతావని అంటే, మాట వినవు కదా అని ఏకంగా ఇక్బాలే ఆశ చేతిని తీసుకొని అతన్ని హక్ చేసుకునేలా చేస్తాడు. ఓ మై గాడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని మనందరం కూడా అనుకునే టైంకి ట్రాఫిక్ సౌండ్కి అయితే ఆశ కళ్ళు తెరుస్తుంది. ఇప్పటి వరకు చూసిందంతా కూడా ఆశ యొక్క డ్రీమ్ మాత్రమే అంట. ఆశ వెనకాల అయితే ఒక అబ్బాయిని చూస్తుంది. స్టఫ్ టాయ్స్ని అమ్ముతూ ఉంటాడు ఈ ట్రాఫిక్ దగ్గర. ఆశ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇక్బాల్ని అడుగుతుంది ఆ బొమ్మ కొనమని. బొమ్మల అబ్బాయి కూడా వీళ్ళ వైపు వచ్చేస్తూ ఉంటాడు. కానీ ఇక్బాల్ కావాలని ఆశకి ఎలాగన్నా బొమ్మ కొనకూడదని బండిని స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి అయితే తీసుకుని వెళ్ళిపోతాడు తన్ని. ఇంట్లో అమాండా ఆశ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ, మన ఆశ మిషన్ని బాగా కంప్లీట్ చేస్తుంది, తను చాలా కాన్ఫిడెంట్ ఇంకా బ్రేవ్ గర్ల్ లాగా మారిపోతుందని మాట్లాడుతున్న టైంలోనే బండి వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. చూస్తే ఆశ వాడి బండి ఎక్కొస్తుంది. ఈ పిల్ల మారేలానే లేదని వాళ్ళిద్దరూ కూడా మనసులో అనుకుంటారు. అమాండా బయటికి వచ్చి ఆశతో మాట్లాడదాం అనుకునే లోపు ఈలోపు వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ మొదలవుతుంది. ఆశ ఇక్బాల్తో, మా మమ్మీ నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మా ఇంటి లోపలికి రావచ్చు కదా ప్లీజ్ అని ఇన్వైట్ చేస్తుంది. అదేంటి నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అనుకున్నానే, ఇప్పుడేంటి ఇంటి లోపలికి పిలుస్తున్నావు అని అంటే, హే నిన్ను ఇగ్నోర్ చేయడం అసలు నా ప్లానే కాదు, నేను నిన్ను ఎందుకు ఇగ్నోర్ చేయాలనుకుంటాను చెప్పు, అది నా ఫ్రెండ్ అమాండా ఉంది కదా అదే చేయమని చెప్పింది, అందుకోసమే చేస్తున్నాను, ఇదంతా నువ్వు అసలు మర్చిపో, అయినా సరే నేను ఈ 5 days నేను ఇగ్నోర్ చేసినప్పుడు నువ్వు నా అటెన్షన్ కోసం చాలానే ట్రై చేసావు, అదంతా కూడా నీ కళ్ళలో నేను క్లియర్గా చూడగలిగాను అని అంటే, అటెన్షన్ తోటకూర కట్ట, ఈ 5 days
నా లైఫ్లోనే బెస్ట్ డేస్ అని అంటాడు. చేసావులే కవరింగ్ కానీ ఇదిగో హెల్మెట్ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు, నువ్వు ఎలాగో మా ఇంట్లోకి రావని నాకు అర్థమైందిలే అని వాడిని పంపించేసి లోపలికి వెళ్తున్న టైంలోనే అమ్మాండా ఏంటే పిచ్చిదాన్న నువ్వు మారేలానే లేవే, మిషన్ అన్నావు, బ్రేవ్ గర్ల్, కాన్ఫిడెంట్, ఏవేవో మాట్లాడుకున్నాం కదా, చివరికి ఇలా కరిగిపోయావేంటి అని అంటే ఇది నా ప్లాన్ కాదు, మా సార్ నన్ను వాడి బైక్ ఎక్కమన్నారు కాబట్టి సార్ మాటని జవదాటకూడదని నేను ఆ బైక్ ఎక్కొచ్చాను, అంతకుమించి దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అయినా సరే వాడికి నేనంటే ఇష్టమని నాకు క్లియర్గా అర్థమైందిలే, వాడు జస్ట్ యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాడని నాకు తెలిసిపోయిందని తనకి ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టు మాట్లాడి ఇంట్లోపలికి వెళ్తుంది. రాత్రి ఆశ ఇక్బాల్కి కాల్ చేసి నువ్వు సార్ బలవంత పెట్టడం వల్లే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసావా లేకపోతే నేను నిజంగా ఇష్టం ఉండడం వల్లే డ్రాప్ చేసావా అని అడుగుతుంది. వామ్మో ఇప్పుడు దీంతో నేను వాదించలేను కానీ సరే నేను నువ్వంటే ఇష్టం ఉండడం వల్లే నేను డ్రాప్ చేశానని అని అయితే కాల్ కట్ చేయబోతాడు. ఈలోపే ఆశ ఆనందం ఆపుకోలేక అమ్మా అని గట్టిగా అరిచైతే ఇక్బాల్కి నేనంటే ఇష్టం అంట, అందుకే నన్ను ఇవాళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడంట అని చెప్తే వాళ్ళ మమ్మీ ఇంకా ఆశ ఇద్దరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సౌండ్లు అరుపులన్నీ కూడా ఇక్బాల్ వింటూ ఎలాంటి కూతురో అలాంటి అమ్మే అనుకుంటా అని అతనిలో అతనే మురిసిపోతున్న టైంలో ఇక్బాల్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఇంకా నవ్వుకున్న చాలు ఆ ఫోన్ నాకు ఇచ్చి చదువుకోవడం మొదలుపెట్టని ఫోన్ తీసుకొని అతని బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఆశ ఇంకా ఆపకుండా మెసేజ్లు పంపుతూనే ఉంటుంది. రేపు నీకోసం బ్రేక్ఫాస్ట్ తీసుకురానా, రేపటి నుంచి నేను నిన్ను అసలు ఇగ్నోర్ చేయను, మళ్ళీ మన ఇద్దరం ఇవాల్టిలోనే బైక్ మీద కలిసి వద్దామని మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూ ఉంటే ఇక్బాల్ వాళ్ళ నాన్న నా కొడుకు జోలికి ఇంకా రావద్దని అక్కడే మెసేజ్ చేసి పెడదాం అనుకుంటాడు కానీ మళ్ళీ ఇలా చేయడం తప్పేమో అనుకొని ఆ మెసేజ్ని అయితే తీసేస్తాడు పంపకుండానే. ఆ ఫోన్ని పక్కన పడేసి అతను పడుకుందామంటే ఆకుండా సౌండ్ వస్తూనే ఉంటుంది. ఆ పక్క నుంచి మన ఆశ ఆడియో మెసేజ్లు, వీడియో కాల్లు అన్నీ ట్రై చేస్తూనే ఉంటుంది. రాత్రంతా అసలు ఫుల్ సౌండ్. ఆశ పెడుతున్న ఈ మెసేజ్ టార్చర్ వల్ల వాళ్ళ నాన్న ఇంకా ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేకపోవడం వల్ల ఆ ఫోన్ని తీసుకొచ్చి అయితే టేబుల్ మీద పడేసి తర్వాత రోజు పొద్దున్నే ఇప్పుడు అర్థమైంది నాకు నీకు ఎందుకు మార్కులు సరిగ్గా రావట్లేదో, నీ గర్ల్ ఫ్రెండ్ ఇంత టార్చర్ పెడుతుంది ఏంట్రా అని అంటే నాన్న తన నా గర్ల్ ఫ్రెండ్ కాదు అసలు జస్ట్ నా క్లాస్మేట్ మాత్రమే అని క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. వాట్ ఎవర్ ఇదంతా నాకు అనవసరం, నువ్వు మాత్రం సైన్స్ ఒలింపియాడ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, మిగిలిన అన్ని టీమ్స్ని కూడా ఓడించి మీ టీం టాప్ 1కి రావాలి, అది నేను కళ్ళతో చూడాలి, లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. రాత్రి అంతా ఆశ పంపించిన మెసేజ్లన్నీ చూసి ఇక్బాల్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా స్ట్రైట్గా క్లాస్లో ఉన్న ఆశ దగ్గరికి వచ్చి అసలు ఎందుకు నేను వద్దంటున్నా నా చుట్టూ తిరుగుతూ ఉన్నావు, నా లైఫ్ నుంచి దయచేసి దూరంగా వెళ్ళిపోవా, ఒక అమ్మాయివి కాబట్టి చూస్తున్నాను, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పదం గురించి ఏమన్నా తెలుసా లేకపోతే తెలీదా, ఇంత చీప్ అమ్మాయిని నా జీవితంలో అస్సలు చూడలేదని అందరి ముందు ఏవేవో మాటలు మాట్లాడతాడు. ఇవన్నిటి వల్ల ఆశ అయితే కొంచెం బాధపడుతుంది. కానీ ఈ మాటలన్నీ వింటూ ఉన్న ఆశ బెస్ట్ ఫ్రెండ్ అయిన అమాండా అస్సలు ఊరుకోదు. చాలా కోపంగా అయితే నుంచొని ఇక్బాల్ పైన గట్టిగా అరుస్తూ నీకు నోటికి నచ్చినట్టు మాట్లాడుతున్నావా ఏంటి, ఇక్కడ ఇంతమంది ఉన్నారని కూడా పట్టించుకోకుండా ఆ అమ్మాయి అన్ని మాటలు పాడుతూ ఉందని ఇంకా నువ్వు నోరు మూసుకోకుండా ఇలా వాగుతూనే ఉంటావా, నీకు ఉండాలి కామన్ సెన్స్, నీకు తనంటే ఇష్టం లేకపోతే ఎందుకు నిన్న ఇంటి వరకు డ్రాప్ చేసావని అడిగితే ఇంక ఇక్బాల్ ఏం మాట్లాడకుండా అయితే స్ట్రైట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీకు అంతకు మించి బుద్ధి లేదే, నేను నీకు స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నాను కదా, నువ్వు నా మాట ఒక్కసారి అన్న విన్నావా చెప్పు, చూడు అందరి ముందు నిన్ను ఇన్సల్ట్ చేసేదాకా తీసుకొచ్చాడు, ఇంతకన్నా వేస్ట్ ఫెలోని నేను చూడలేదని అంటుంది. ఆశాకి కూడా ఇంకా ఫైనల్గా రియలైజేషన్ అనేది వస్తుంది. ఇక్బాల్ చుట్టూ ఇన్ని రోజులు తిరిగి తన టైం వేస్ట్ చేసుకుంది, అతనికి ఏమంటే అస్సలు ఇష్టం లేదని, అందుకే ఇక్బాల్ పైన గివప్ ఇచ్చేద్దామని అయితే నిర్ణయించుకుంటుంది. సైన్స్ ఒలింపియాడ్ యొక్క లెవెల్ 1 స్టార్ట్ అవుతుంది. ఇండోనేషియాలో ఉన్న అన్ని స్కూల్స్ నుంచి బెస్ట్ టీమ్ని సెలెక్ట్ చేసి ఈ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేయనిస్తారు. కానీ కనిపిస్తున్న ఇన్ని టీమ్స్లో నుంచి లెవెల్ 2కి కేవలం 10 టీమ్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తారంట. టైమర్ స్టార్ట్ అవుతుంది. జూనా వాళ్ళ టీం లీడర్ కాబట్టి మనం ఈ టెస్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మన ముగ్గురం కూడా సాల్వ్ చేసేద్దామని అంటాడు. వాళ్ళ ముగ్గురు కూడా సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక పాయింట్లో ఆశ నోస్ బ్లీడ్ మళ్ళీ అవుతుంది. అందుకోసం ఇక్బాల్ ఆమెని రెస్ట్ తీసుకోమని అంటాడు. లేదు నేను బాగానే ఉన్నాను కానీ నా పైన పెట్టే ఫోకస్ ఏదో ఆ సమ్ పైన పెట్టి కొంచెం ఫాస్ట్గా సాల్వ్ చేయవా అని అడుగుతుంది. ఒక్క 2 minutes తర్వాత ఆశనే వాళ్ళ ముగ్గురులో కల్లా ఫాస్ట్గా ఎగ్జామ్ని కంప్లీట్ చేసేస్తుంది. అంటే తన పోర్షన్ కెమిస్ట్రీ పార్ట్ని అయితే కంప్లీట్ చేస్తుంది. జూనా కూడా అతని మ్యాథ్స్ పేపర్ని కంప్లీట్ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ వాళ్ళ ఆన్సర్ షీట్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఎవరైనా ఏదైనా మిస్టేక్స్ చేశారేమో పాయింట్అవుట్ చేసి వాటన్నిటిని ఇమీడియట్గా కరెక్ట్ చేద్దామని నిర్ణయించుకుంటారు. ఇంకో పక్క చూస్తే ఇక్బాల్ ఇంకా ఫిజిక్స్ సాల్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇటు పక్క వీళ్ళిద్దరిని చూసి ఎందుకో మండుతున్నట్టుంది. 20 minutes మాత్రమే మిగులుతుంది. ఇక్బాల్ ఆల్రెడీ 2-3 పేపర్స్ పైన రాసున్నాడు. సో 4th పేపర్ రాస్తున్నాడు కాబట్టి రాసిన 2-3 పేపర్సే మాకు ఇవ్వు, మేము వాటిని వెరిఫై చేస్తామని జూనా అంటే ఏం అక్కర్లేదు, నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నా ఆన్సర్ షీట్స్ని మీకు ఇస్తాను వెరిఫై చేయడానికని మొండి పట్టుపడతాడు. జూనాకి మండుతుంది. ఆశాకి కూడా కొంచెం కోపం వస్తుందేమో కానీ తనేం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. ఆ 20 minutes అయిపోయేసరికి ఇక్బాల్ ఎగ్జామ్ అవుతుంది కానీ అతని ఆన్సర్ షీట్స్ని అయితే వీళ్ళు వెరిఫై చేయలేకపోతారు. తప్పులు ఏమన్నా ఉన్నాయేమో అని తెలుసుకోలేకపోయారు. టీమ్ లీడర్ జూనా సార్కి కంప్లైంట్ చేస్తాడు. సార్
సార్ ఇక్బాల్ చూసారు అస్సలు మాట వినట్లేదు. రాసినంత వరకు ఇవ్వమన్నా సరే ఇవ్వకుండా అలా మొండిగా కూర్చున్నాడు. నా పేపర్లో ఉన్న మిస్టేక్స్ అన్నిటిని ఆశ 3 నిమిషాల్లో వెతికి పట్టింది. ఒకవేళ టైంకి ఆశ గనుక చెక్ చేయలేకపోయిందంటే నేను రాసిన తప్పుల్ని కదా మనం సబ్మిట్ చేసేది. సో నీ విషయంలో కూడా ఇదే జరగచ్చు ఇక్బాల్. నువ్వు రాసినవన్నీ తప్పులైతే ఏంటంటా అని అంటే నేను రాసినవన్నీ కరెక్ట్ అవుతాయి, నేనేం తప్పులు రాయను నీలాగా అని అంటాడు. ఈలోపే సార్కి సెలెక్షన్ టీం నుంచి కాల్ అయితే వస్తుంది. వీళ్ళ టీం టాప్ 10కి వెళ్ళిందన్న గుడ్ న్యూస్ని అయితే ఇస్తారు. రాత్రి జూనా చాలా కోపంగా కరెక్షన్ అయిపోయిన వాళ్ళ ఆన్సర్ స్క్రిప్ట్స్ అన్నిటిని కూడా ఇక్బాల్ యొక్క రూమ్కి తీసుకుని వచ్చి చూడు ఎంత కాన్ఫిడెంట్గా పొద్దున్న ఓవర్ యాక్షన్ చేసావు, నువ్వు అసలు ఒక్క మిస్టేక్ కూడా చేయనని. చివరికి చూస్తే కరెక్షన్ తర్వాత నువ్వే అందరికన్నా ఎక్కువ మిస్టేక్స్ చేసావని తేలింది. రాసిన ప్రతి ఆన్సర్ తప్పే అయింది కదా. మనం ఆశ వల్ల మాత్రమే టాప్ 10కి వచ్చాం. రేపన్నా కొంచెం సహకరించి ఆశని నీ ఆన్సర్ షీట్స్ వెరిఫై చేయనివ్వు, ఎంతవరకు రాస్తే అంతవరకే అని ఇక్బాల్ యొక్క కళ్ళు తెరిపిస్తాడు. ఇక్బాల్ కూడా నమ్మలేకపోతున్నాడు ఇన్ని మిస్టేక్స్ అతను ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అని. టాప్ 10 వరకు మన టీం రాగలిగింది కాబట్టి పేరెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేయడానికి అయితే వచ్చారు. వాళ్ళ పిల్లల్ని దూరం నుంచి చీర్ చేస్తారు. ఈ లెవెల్ని కూడా సక్సెస్ఫుల్గా మన టీం దాటేస్తుంది. థర్డ్ లెవెల్ బజర్ రౌండ్ అంట. వీళ్ళ ఆపోజిట్ టీమ్స్ కన్నా వీళ్ళు ముందు ఫాస్ట్గా బజర్ని నొక్కి ఆన్సర్స్ని చెప్పేయాల్సి ఉంటుంది. నర్వస్నెస్ ఇంకా టెన్షన్ వల్ల ఇక్బాల్ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కూడా చేయలేకపోతాడు. కానీ లక్కీలీ పక్కన మన క్లెవర్ ఆశ అయితే ఉంది కదా, ప్రతి బజర్ కొట్టి ఫాస్ట్గా ఆన్సర్లన్నీ చెప్పి పడేస్తుంది. మన టీం టాప్ 2 వరకు రాగలుగుతుంది. రెండు టీమ్స్ ఈక్వల్గానే పర్ఫామ్ చేస్తూ ఉన్నాయంట. ఆల్మోస్ట్ స్కోర్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. టై బ్రేక్ చేయడానికి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ని రివీల్ చేస్తారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్బాల్ సాల్వ్ చేస్తాడు చాలా ఫాస్ట్గా. బజర్ని కూడా ప్రెస్ చేస్తాడు. ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రం బ్లాంక్ అయిపోతాడు. అతని ఆన్సర్ని చెప్దాం అనుకుంటాడు కానీ ఈలోపు ఆశ అయితే ఫాస్ట్గా పేపర్ పైన ఏదో రాసి నీ ఆన్సర్ కాదు నా ఆన్సర్ చెప్పమని సైగ చేస్తుంది. అతను ఆలోచనలో పడతాడు. ఏం చెప్దాం అబ్బా అని కొంచెం ఆలోచించిన తర్వాత అతని ఆన్సర్ కాకుండా ఆశ ఆన్సర్ని చెప్తాడు. ఫైనల్గా ఆశ ఆన్సరే కరెక్ట్ అవుతుందంట. అలా సక్సెస్ఫుల్గా అర్వానా హై స్కూల్కి చెందిన మన టీం అయితే ఇండోనేషియన్ సైన్స్ ఒలింపియాడ్లో ఫస్ట్ ప్రైజ్ని తెచ్చుకోగలిగారు. ఆశని ఎంత క్లెవర్గా పోర్ట్రే చేస్తున్నారో చూడండి. అసలు ఈ పిల్ల గాలికి తిరుగుతుంది, అబ్బాయి చుట్టూ ఆపకుండా తిరుగుతుంది, రాత్రంతా మెసేజ్లు పెడుతుంది, ఇంకెప్పుడు చదువుతుంది. అయినా సరే ఇంత క్లెవర్, ప్రతిదీ అందరికన్నా ఫాస్ట్గా చేయగలుగుతుంది. దట్ విత్ 100% యాక్యురసీ. ఎన్నిసార్లు ఎవరు ఎన్ని మాటలన్నా సరే అన్నిటినీ స్పోర్టివ్గా తీసుకుంటుంది. ఇక్బాల్ అన్నిసార్లు తిట్టినా సరే ఏసారి పట్టించుకోలేదు, ఒక్కసారి ఏడ్చింది లేదు. అతని మాటలన్నింటినీ కూడా చాలా లైట్గా కేర్ ఫ్రీగా తీసుకొని మూవ్ ఆన్ అయిపోయింది. నేను ఏ మూవీ ఆర్ డ్రామాలో ఇంత మంచి ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ని చూడలేదు. అసలు క్లెవర్నెస్కి క్లెవర్నెస్ ఇంకా స్పోర్టివ్నెస్కి స్పోర్టివ్నెస్ రెండిట్లో చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ ఇది. మీ అందరికీ మన హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. మన టీం అయితే వాళ్ళ గ్రాండ్ ప్రైజ్ని అందుకుంటుంది. ఇక్బాల్ వాళ్ళ నాన్న ఫస్ట్ టైం తన కొడుకుని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇక్బాల్ ఇచ్చిన లాస్ట్ ఆన్సర్ వల్లే కదా వాళ్ళ టీం గెలిచింది. వాళ్ళ కొడుకే ఆన్సర్ చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసి చెప్పాడేమో అని ఇప్పటి వరకు అనుకుంటున్నాడు. కానీ ఇక్బాల్ వాళ్ళ నాన్న ఫారెన్ నుంచి ఒక ఫేమస్ ప్రొఫెసర్ని తెచ్చాడంట వాళ్ళ అబ్బాయికి ఫారెన్లో ఫ్రీ స్కాలర్షిప్ ఇప్పించడానికి. కానీ ఇక్బాల్ అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి క్లారిటీ ఇచ్చేస్తాడు. ఆ ఫైనల్ ఆన్సర్ నేను సాల్వ్ చేసింది కాదు, అదిగోండి ఆశ ఉంది కదా తనే సాల్వ్ చేసి నాకు చూపించింది, తన ఆన్సర్ని మాత్రమే నేను చెప్పానని. అరే అయితే దీనిలో ఏముంది, ఫారెన్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయడానికి, అది కూడా ఫ్రీ స్కాలర్షిప్తో చేయడానికి అందరూ కలలు కంటూ ఉంటారు. మీ ఇద్దరు లాంటి క్లెవర్ స్టూడెంట్స్ మా కాలేజ్లోకి రావడం మాకే ఇంకా గొప్ప విషయం అవుతుంది. కాబట్టి ఇద్దరికి ఫ్రీ స్కాలర్షిప్ ఇప్పిస్తాను వచ్చేయండి అని ఆ ప్రొఫెసర్ అన్నప్పుడు ఆశ 1 సెకండ్ కూడా ఆలోచించకుండా అతని ఆఫర్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆశకి తన జీవితంలో ఏం చేయాలన్న ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది. లేదు సార్ నేను అబ్రాడ్ వెళ్ళాలనుకోవట్లేదు, నేను ఇండోనేషియాలోనే ఉండి చైల్డ్ సైకాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఇదే నా డ్రీమ్ అని తన డ్రీమ్ని చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇక్బాల్కి ఇది చూసిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్బాల్ని ఇప్పటి వరకు వాళ్ళ నాన్న ఆ ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వమని ఫారెన్ వెళ్ళమని చాలా బలవంత పెట్టేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నకి నో చెప్పడం ఎలానో ఇక్బాల్కి తెలియదు కాబట్టి అతను కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉంటాడు. ఆశ 1 సెకండ్ కూడా తీసుకోలేదు ఇంత పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేయడానికి అనేది చూసిన తర్వాత అతనికి కూడా ధైర్యం వస్తుంది. వాళ్ళ నాన్నకి అతని మనసులో ఏముందో ధైర్యంగా చెప్పడానికి. ఆశ తన బర్త్డే పార్టీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటుంది. అందుకే తన క్లాస్మేట్స్ అందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చేస్తుంది. ఆఖరికి ఇక్బాల్ యొక్క ఇద్దరి ఫ్రెండ్స్ రియాన్ ఇంకా గ్యాలెన్ని కూడా పిలుస్తుంది. కానీ ఇక్బాల్కి మాత్రం ఇన్విటేషన్ అయితే ఇవ్వలేదు. సర్లే నేను ఇదే డిజర్వ్ చేస్తాను, నేను తనతో అంత రూడ్గా బిహేవ్ చేసినందుకు ఇదే నాకు పనిష్మెంట్ అనుకుంటా అని అతను బాధపడతాడు. కానీ విషయం అది కాదు, ఆశ ఇక్బాల్కి కూడా ఇన్విటేషన్ ఇద్దాం అనుకుంటుంది. కానీ అమాండాని ఆశని ఆపేసి వద్దే బాబు ప్లీజ్, మళ్ళీ వాడిని ఇన్విటేషన్ తీసుకోకుండా అక్కడికక్కడే నిన్ను తిట్టాడంటే అది నేను చూడలేను, నువ్వు కూడా తట్టుకోలేవు, కాబట్టి నీ చేతితో నువ్వు ఇవ్వడం దేనికి, సర్లే ఆ ఇన్విటేషన్ నాకు ఇవ్వు, నేను జూనాకి ఇచ్చి దాన్ని ఇక్బాల్ చేతికి ఇవ్వమని చెప్తానులే అని, నువ్వు ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు చిల్లవమని మన ఆశ
ఆశతో అయితే చెప్తుంది. ఆశ బర్త్డే పార్టీకి అందరూ వస్తారు ఇక్బాల్ తప్ప. ఇక్బాల్ రాక కోసం ఆశ చాలా వెయిట్ చేస్తుంది కానీ అతను రావట్లేదు. ఇంకో పక్కన ఇంట్లో ఇక్బాల్ ఆశ యొక్క ఫోన్ నెంబర్ని ఫస్ట్ టైం ఇప్పుడే సేవ్ చేసుకొని ఉంటాడు. అదే టైంకి వాళ్ళ నాన్న అతన్ని అయితే కిందకి రమ్మని పిలుస్తారు. ఎందుకంటే ఆ ఫారెన్ ప్రొఫెసర్ అతన్ని కలవడానికి ఇంటికి వచ్చాడంట. మళ్ళీ వాళ్ళ నాన్న ఫారెన్కి వెళ్ళి చదువుకునే టాపిక్ అయితే ఎత్తుతాడు కానీ ఇక్బాల్కి ఇప్పటికీ కాన్ఫిడెన్స్ అయితే వచ్చి ఉంటుంది కాబట్టి, లేదు నాన్న నేను యూఎస్ వెళ్ళాలనుకోవట్లేదు, నేను ఇక్కడే ఉండి చదువుకోవాలనుకుంటున్నానని అంటే నాన్నకి కోపం వస్తుంది. ఇదంతా కూడా ఆశ చెప్పిన మాటల వల్లే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టున్నావు, తన కోసమే కదా నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు అని అంటే దీనికి ఆశకి అసలు సంబంధమే లేదు. నాకు అసలు సైన్స్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే లేదు. మీరు ఫోర్స్ చేయడం వల్లే నేను సైన్స్ నేర్చుకున్నాను నాన్న. మీకు భయపడడం వల్ల మాత్రమే నేను అంత ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను. అంత ఫోకస్డ్ ఇంకా శ్రద్ధగా నిద్ర లేకుండా మరీ చదువుకున్నాను. ఇంకా నా వల్ల కాదు. నేను నా ఫ్యూచర్ని వేరొక పాత్లో ఎంచుకుందాం అనుకుంటున్నాను, ఇంకొక స్ట్రీమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అంటాడు. నాన్న ఇంకా అర్థం చేసుకోవట్లేదు ప్రొఫెసర్. అతను కళ్ళు తెరిపించేలా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాడు. మన పిల్లలకి ఏది ఇష్టమైతే అటువైపే వెళ్ళనివ్వడం బెటర్. ఎందుకంటే వాళ్ళు మనసు పెట్టి చదివితే దేన్నైనా సాధించగలుగుతారు. మనం ఫోర్స్ చేసి మనకి కావాల్సింది వాళ్ళపైన రుద్దితే ఖచ్చితంగా అది వాళ్ళకి కష్టంగానే అనిపిస్తుంది. సో ఇలాంటి సెన్సిబుల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఫోర్స్ చేయకూడదు, వాడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్బాల్కి వాడి ఫ్యూచర్ పైన వాడికి క్లారిటీ ఉందంటున్నాడు కాబట్టి మీరు అతన్ని బలవంత పెట్టకండి, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానని ప్రొఫెసర్ అయితే వెళ్ళిపోతాడు. ఇక్బాల్ని ఫైనల్గా వాళ్ళ నాన్న కూడా అర్థం చేసుకుంటాడు. ఇకపై నుంచి వాళ్ళ నాన్న కూడా ఫోర్స్ చేయనని ప్రామిస్ చేస్తాడు. అతనికి నచ్చిందంతా కూడా చేసేయమని ఫ్రీడమ్ ఇస్తాడు. ఆశకి వాళ్ళ నాన్న కాల్ చేసి పని ఎక్కువ ఉండడం వల్ల నేను ఇంటికి రాలేకపోయానమ్మా సారీ అని చెప్పి తనకి బర్త్డే విషెస్ని కూడా చెప్తాడు. ఇంకో పక్క ఆశ వాళ్ళ మమ్మీ ఏమో రియాన్ ఇంకా గ్యాలెన్తో జెన్నీ సోలో సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తుంది. ఫుల్ మూవ్స్ అన్ని తీసి పడేస్తుందంతే. ఆశ ఏమో ఇక్బాల్ కోసం ఆపకుండా గేట్ వైపు చూస్తూనే ఉంటుంది. ఇక్బాల్ వస్తున్నాడా రావట్లేదా, ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాడని ఒక్కటే ఆలోచిస్తూ ఉంటుంది. ఆశ ఏం చూస్తావు ఇక్కడ, వాడికి నువ్వంటే ఇష్టం ఉంటే ఎప్పుడో వచ్చేవాడు, ఇంకా రాలేదంటే అర్థం చేసుకో వాడికి నీ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని అని అమాండా అయితే క్లారిటీ ఇచ్చి లోపల నీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, పద కేక్ కట్ చేద్దు అని ఆశని లోపలికి తీసుకుని వెళ్తుంది. కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ని వాళ్ళ మమ్మీకి పెడుతుంది. సెకండ్ పీస్ని ఇక్బాల్కి పెడదాం అనుకుంది కానీ ఇక్బాల్ ఇక్కడ లేకపోవడంతో ఆలోచించి ఇంకా పీస్ని అయితే ప్లేట్లో పెట్టి జూనా చేతిలో పెడుతుంది. జూన్ అని ఒక క్వశ్చన్ అడుగుతుంది, నువ్వు నా ఇన్విటేషన్ కార్డ్ని ఇక్బాల్కి ఇచ్చావా లేదా అని. ఏం ఇన్విటేషన్ కార్డ్, నాకు దాని గురించి ఏం తెలీదు, ఏం మాట్లాడుతున్నావు అని అంటే అంత ఆశకి అర్థమైపోతుంది అమాండా అసలు ఇన్విటేషన్ కార్డ్ని ఇక్బాల్ వరకు చేర్చడానికి ట్రై కూడా చేయలేదని. ఇదే విషయం గురించి ఆశ అమాండాని క్వశ్చన్ చేసినప్పుడు ఇప్పటికే వాడు నేను చాలాసార్లు హర్ట్ చేశాడు కదా, మళ్ళీ ఎక్కడ నేను హర్ట్ చేస్తాడు అనుకోని నేను వాడికి కావాలని ఇన్విటేషన్ కార్డ్ని ఇవ్వలేదని చెప్పినప్పుడు నువ్వు చేసింది నాకు ఎందుకో తప్పు అనిపిస్తుంది. ఇన్విటేషన్ కార్డ్ ఇస్తే ఏం పోతుందంట, నేను వాడి కోసం ఎంత వెయిట్ చేస్తున్నాను నా బర్త్డే పార్టీలో, ఇంత స్పెషల్ డేలో అతను రాకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఫస్ట్ టైం తప్పు చేసావు అనిపిస్తుంది అమాండా అని కొంచెం కోపంగా మాట్లాడే లోపే గ్యాలెన్ ఇంకా రియాన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆశ నీకు ఒక సర్ప్రైజ్ ఉన్నట్టుంది, బయట ఆ సర్ప్రైజ్ నీకోసం వెయిట్ చేస్తుంది, వెళ్ళి చూడు అని అనగానే ఆశ ఎక్స్పెక్ట్ చేసినట్టే అక్కడికి ఇక్బాల్ అయితే వస్తాడు. ఆశ యొక్క ఈ స్పెషల్ డే రోజున ఇక్బాల్తో మాట్లాడాలి, ఇక్బాల్ని కలవాలి, ఇక్బాల్తో కొంచెం టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా, కానీ తన ఫ్రెండ్ అమాండా చేసిన పని వల్ల ఇక్బాల్ని ఎక్కడ కలవలేకపోతుందేమో అని చాలా అప్సెట్ అయిపోతుంది. అలాంటిది ఫైనల్ మినిట్స్లో ఇక్బాల్ని ఇలాగ తన కళ్ళ ముందు చూడడం ఆశ కళ్ళంటే నీళ్ళు తెప్పించేస్తాయి. అందుకే మూవీలో ఫస్ట్ టైం అయితే ఆశ ఏడవడం మొదలు పెడుతుంది. ఏడ్చుకుంటూ ఇక్బాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్విటేషన్ లేకుండా ఇక్కడికి వచ్చినందుకు సారీ, నీకోసం నీ ఫేవరెట్ స్టఫ్డ్ కౌ టాయ్ని తీసుకొని వచ్చాను, ఇది తీసుకో, ఇంకా చాలా థ్యాంక్స్, నీ కాన్ఫిడెన్స్ వల్ల మాత్రమే నేను ఇవాళ మా నాన్నకి నా మనసులో ఉన్నది ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయగలిగాను, ఇదంతా కూడా నీ వల్లే జరిగిందని అంటాడు. నాకు సైన్స్ ఇష్టం లేదని నేను మా నాన్నకి చెప్పేశానని అంటే ఇంతకీ నీకు ఏమి ఇష్టమని అడిగితే నాకు అది ఇష్టం ఏదైతే నా చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉంటుందో అచ్చం ఒక బటర్ఫ్లై లానే, నన్ను ఒక బటర్ఫ్లై లాగా ట్రీట్ చేసి నా పైన అసలు గివప్ ఇవ్వకుండా నా చుట్టూ ఆపకుండా తిరుగుతూ నా కోసం ఎంతగానో ట్రై చేసిన ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమని అంటాడు. సర్ప్రైజింగ్లీ అదేంటో నన్ను బటర్ఫ్లైలా ట్రీట్ చేసి నా చుట్టూ బటర్ఫ్లైలా తిరిగే ఆ అమ్మాయి ఇవాళ నా కళ్ళ ముందు నిజమైన బటర్ఫ్లై లాగా వింగ్స్ పెట్టుకొని నుంచొని ఉంది, చాలా క్యూట్గా ఇంకా అందంగా ఉన్నావు, ఇంతకీ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా అవుతావా, నువ్వంటే నాకు నిజంగానే చాలా ఇష్టం, ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసి నిన్ను అలా నా చుట్టూ తిప్పించుకున్నందుకు సారీ, ఆ రోజు నీ పైన అనవసరంగా అరిచాను కూడా, విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతాడు. ఇంకేముంది, ఈ మాట కోసం ఆశ ఎంత కాలంగా వెయిట్ చేస్తుంది, ఎస్ అని వెంటనే చెప్పేస్తుంది. వీళ్ళ యొక్క ఈ ప్రపోజల్ కన్ఫెషన్ చూసిన తర్వాత గ్యాలెన్ ఇంకా రియాన్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్బాల్ కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గ్యాలెన్ ఏడుపు కూడా మొదలు పెట్టేస్తాడు అతని బెస్ట్ ఫ్రెండ్ లవ్ స్టోరీ సక్సెస్ అయినందుకు. అమాండా కూడా ఆశతో సారీ ఇక్బాల్, అదే
నీ బాయ్ ఫ్రెండ్కి ఇన్విటేషన్ పంపించకుండా నేనే మిస్టేక్ చేశాను, ఇలాంటివి నెక్స్ట్ టైం రిపీట్ చేయను తెలిసి తెలియక కూడా అని. ఆ తర్వాత ఇక్బాల్కి హ్యాండ్ షేక్ అయితే ఇచ్చి, ఇంకొకసారి ఆశని నువ్వు తిట్టడం లేకపోతే ఆశ పైన అరవడం నేను చూశానంటే నాకన్నా చెడ్డగా ఇంకెవరు ఉండరు. అప్పుడు అమాండాని కాదు నువ్వు చూసేది, అమాండా యొక్క ఇంకొక వర్షన్ని చూస్తావు, చాలా భయపడాల్సి వస్తుందని ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తుంది. జూనా ఆశ కట్ చేసిన సెకండ్ పీస్ ఆఫ్ కేక్ని ఇంకా తినలేదంట. అతనికి తెలుసు ఆశ ఇది ఇక్బాల్కి ఇవ్వాలనుకుంటుందని, అందుకోసమే అతను తినకుండా వెయిట్ చేశాడు. ఇక్బాల్ కూడా వచ్చాడు కాబట్టి ఆ కేక్ని తీసుకొచ్చి అతనికే ఇస్తాడు. ఆశ దీన్ని చూసి కొంచెం ఫీల్ అవుతుంది అతని కోసం బాధగా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి జూనా కూడా వీళ్ళతోనే ఉండి ఆశ చుట్టూనే తిరిగాడు కదా. ఆశకి అర్థమవుతుంది అతను కూడా బాధగా ఫీల్ అవుతున్నాడని, అందుకోసమే ఇద్దరిని కూడా షేర్ చేసుకొని తినమని చెప్తే అందరికందరూ కూడా ఆ కేక్ని తింటూ ఎంజాయ్ చేస్తారు. పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఆశ ఇంకా ఇక్బాల్ ఇద్దరు కూడా సంవత్సరం తరబడి చెప్పుకోవాల్సిన ముచ్చట్లన్నీ ఒకేసారి చెప్పుకునే అంత ఆపకుండా సోది వాగుతూనే ఉంటారు. ఇది ఇంట్లోపల నుంచి ఆశ వాళ్ళ మమ్మీ ఇంకా అమాండా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమాండా, నువ్వెప్పుడు ఇలాంటి ఒక కేరింగ్ అండ్ లవింగ్ పార్ట్నర్ని వెతుక్కుంటావు, నీకోసం నువ్వు కూడా ఒకరిని వెతుక్కోవాలని మమ్మీ అడ్వైస్ ఇచ్చినప్పుడు అలాంటి వాడు నా జీవితంలో ఎవరు లేడులేండి ఆంటీ అని అమాండా అయితే అంటుంది. అప్పుడే మమ్మీ అటువైపుగా పాయింట్అవుట్ చేసి రియాన్ వైపు చూపించి, రియాన్ కూడా చాలా మంచి అబ్బాయే, ఎందుకు నువ్వు రియాన్కి ఒక ఛాన్స్ ఇవ్వకూడదని అంటుంది. అమాండా చాలా హ్యాపీగా రియాన్ వైపు అయితే అలా చూస్తుంది. నాకెందుకు ఈ పాయింట్లో ఈ యాంగిల్లో అమాండాని చూస్తే ఇలియానా గుర్తొస్తుంది. ఒకసారి వీడియోనన్నా పాజ్ చేసుకోండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తే కింద కామెంట్ కూడా చేయండి. అమాండా స్ట్రైట్గా గార్డెన్లో ఉన్న రియాన్ దగ్గరికి వెళ్ళి అతనికి ఒక ఛాన్స్ని అయితే ఇవ్వడానికి రెడీ అవుతుంది. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఒక కప్పల్ అయిపోతారు. అలా ఈ 2 క్యూట్ కపుల్స్ని చూపిస్తూ ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చేస్తారు. ఈ స్టోరీలో ఉన్న ఇక్బాల్ ఇంకా ఆశ ఇద్దరు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న మన మోస్ట్ ఫేమస్ మూవీ అయిన 2 బ్లూ స్ట్రైప్స్లో కూడా మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఎవరైనా నోటీస్ చేశారా? చేస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ మూవీ స్టోరీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడం మర్చిపోకండి.